ఏలనాటి కార్మిక భవన్ చరిత్ర నేల కొరిగింది. బడా వ్యాపారుల కబంధ హస్తాలో చిక్కుకొని సహాయం కోసం ఆర్తిస్తుంది. మేమున్నాం అంటున్న నాయకుల మాటలు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యాయని స్థానికులు వాపోతున్నారు. దీనిపై వరంగల్ వాసులతో మరింత సమాచారం మా 99 టీవీ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. చరిత్రగల కార్మిక భవన్కు ఈరోజు రాజకీయ రచ్చ చోటు చేసుకుంది. ఈరోజు ప్రస్తుతం మనం ఏదైతే కాంగ్రెస్ భవన్ కార్మిక భవన్కు సంబంధించినటువంటి ప్లేస్లో దాదాపుగా 1160 గజాలు అంటే దాదాపుగా 12 గుంటలకు సంబంధించినటువంటి ప్లేసు ఇప్పుడు రాజకీయ రచ్చకు తెరలేపింది అనేది ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఈరోజు చూడొచ్చు, అటు అధికార పార్టీ కాంగ్రెస్ అయితేనేమి, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీలు పూర్తి స్థాయిలో కార్మికుల నాయకులకు మేమే సపోర్ట్గా ఉంటాము, వారికి భరోసా ఇస్తామంటూ ఏళ్ల చరిత్ర సాక్షిగా వాళ్ళకు ఉన్నటువంటి కార్మిక భవన్ను కూలగొట్టినటువంటి సందర్భం అయితే ప్రత్యక్షంగా కనబడుతుంది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇందులో అరంగేట్రం చేసి తనకు సపోర్ట్గా మద్దతుగా కొన్నేళ్ల నుంచి కార్మిక నాయకులతో కార్మిక సంఘాలతో కార్మికుల స్థితిగతులతో ఆట ఆడుకుంటున్నాడు అనే ఒక భావన మాత్రం ప్రస్తుతం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా గత ప్రభుత్వాలు కూడా ఏదైతే బడాబాబులకే సాయం చేసి వారి వంతున నిలిచారు, అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందనేది మాత్రం ఆరోపణ వెల్లువెత్తింది. దీంతో ఏదైతే స్థానిక మాజీ ఎమ్మెల్సీ మంత్రి భర్త కొండా మురళి ఇక్కడ అదే వ్యాపారవేత్తతో ఒక కొబ్బరికాయ కొట్టడమే ఈ వివాదానికి తెరలేపింది అనేది మాత్రం 3 రోజుల నుంచి వరంగల్లో రాజకీయ రచ్చ వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ రచ్చలో కొండా మురళి నిన్న చేసినటువంటి ప్రెస్ మీటు, అదేవిధంగా ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రెస్ మీట్లు అయితే తారాస్థాయికి చేరుతున్నాయి. దీనిపైన స్థానికులు ఏమంటున్నారు, అసలు ఇలాంటి వివాదాలకు తెరలేపింది ఎవరు, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం స్థానికులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏళ్ల చరిత్ర గల ఈ కార్మిక భవన్కి ఎందుకు ఈ నీడలు అలుముకున్నాయి, రాజకీయ సంక్షోభం ఎందుకు చేరుతుంది అనుకోవచ్చు? నా పేరు పూలపక్క సీతయ్య, నా ఏజ్ 45 ఇయర్స్, నాది ఆపోజిటే ఇల్లు. మా తాతల తండ్రుల కాంచెలు మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది. మేము చిన్ననాటి నుంచి ఎంతోమంది మేధావులు, బసవరాజు సారే కానీ, కడియం సిఆర్ఏ కానీ, బండ ప్రకాశే కానీ ఎన్నో జెండా పండుగలు ఆవిష్కరించిన దినాలు ఉన్నాయి ఇక్కడ. ఉండి మేము చిన్నతనంలో వచ్చినప్పుడు చాక్లెట్లు, పిప్పర్మెంట్లు ఇచ్చేది. అందరూ కార్మికులు ఒక 500 సైకిల్ 300 సైకిల్ వేసుకొని ఇక్కడ నిలబడి ఒక పండుగ వాతావరణం, ఒక సెంటర్ వేరాజు గోదామును ఒక మిల్లు కార్మికులదే ఇక్కడ ఆనవాళ్ళు ఉండేది. ఎంతమంది వచ్చినా కానీ దీన్ని కబ్జా చేయలేకపోయారు. అది మాకు బాధాకరం. ఒక 3 డేస్ నుంచి మా కాలనీ వాసులు పండుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే డే అండ్ నైట్ పని నడుస్తుంది. ఎవరం పోయి అడుగుదామన్న కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తారని చెప్పి మేము ఎంతోమంది ఒక 6 నెలల నుంచి ఒక రౌడీ షీటర్లు ఇక్కడ దీని యొక్క శిఖరాన్ని కూలగొట్టారు. నాకు తెలిసి మేము ఇక్కడ ఉన్నప్పుడు, మేము చిన్ననాటి నుంచి చూసినప్పుడు ఒక 150 బల్లాలు, ఒక పెద్ద టేబుల్ ప్యూర్ టేక్తోని ఉండేది. ఇప్పుడు ఆ ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఒక ఆఫీసు బోర్డు దాదాపు ఎర్ర ఇంకుతోని వైట్ పెయింట్తో రాసి ఉండేది. ఆ బోర్డు సుధా కూలగొట్టడం జరిగింది, జాతీయ జెండా కూలగొట్టడం జరిగింది. మాకే ఎటు తోస్తలేదు. దయచేసి ఇప్పుడైనా అధికారులు పట్టించుకొని ఒక అంబేద్కర్ భవనం కట్టించి కార్మికులకు, మా స్థానికులకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక రౌడీ షీటర్లకు అండగా మారకుండా దయచేసి ప్రభుత్వమే విన్నవిస్తున్నాం. ప్రభుత్వానికి దయచేసి పేదవాళ్లకు, బలహీన వర్గాలకు ఇది ఒక ఆశాజ్యోతిలాగా, ఇది ఒక అంబేద్కర్ భవనంగా నిర్మించాలని మా యొక్క కోరిక, స్థానికుల కోరిక. ఈ విధంగా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముసలం ఇక్కడ దాదాపుగా 30 రూపాయల నుంచి ఇదే కార్మిక భవన్లో స్వీపర్గా పనిచేసి ఈరోజు రోడ్డు మీద పడినటువంటి సందర్భం పడింది. దీనికి అంతటికీ ఏ ప్రభుత్వం కూడా చొరవ చూపించలేదు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏళ్ల చరిత్ర లాంటి ఈ భవనాన్ని కూల్చేసి ఈ అమ్మను రోడ్డు మీద పడేశారు అనేది మాత్రం కార్మిక నాయకులు, కార్మిక సంఘాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. చూడొచ్చు, అమ్మను చూస్తే దాదాపుగా 30 రూపాయల నుంచి ఇదే కార్మిక భవన్లో ఆమె స్వీపర్గా పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగించింది. ఇప్పటి వరకు కూడా ఈ భవనం కూలగొట్టేంత వరకు కూడా భవనంలోనే నేను ఉన్నాను కాబట్టి మళ్ళీ మాకు భవనము ఏర్పాటు చేసి ఇదే భవనంలో నేను వర్క్ చేయాలని చెప్పేసి ఆమె డిమాండ్తో ఇదే స్థలం వద్ద కూడా కూర్చున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ వరంగల్లో రాజకీయ రచ్చకు ఏదైతే కార్మిక భవనము ఒక వేదికగా నిల్చోవడమే కాకుండా ఏళ్ల నాటి చరిత్రను నేలకూర్చడమే కాకుండా అనేక మందికి ఏదైతే కార్మికులకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం జరిగే విధంగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక
మంత్రి కొండా సురేఖ ఇక్కడికి వచ్చి ఆమె చేతుల మీదుగా ఇక్కడ ఏదైతే అంబేద్కర్ భవన్ను ఏర్పాటు చేసి కార్మికులకు అండగా నిలవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ వాసులు అయితే కోరుతున్నటువంటి ప్రధాన డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా అప్డేట్.